హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ పప్పుని బేకరీ స్టైల్లో ఎంతో సింపుల్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మైదా పిండి వేసుకోండి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ కొద్దిగా మిక్స్ చేసుకోండి. మెత్తగా ముద్దలాగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నట్టు చూడండి, ఇలాగే మీరు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకున్నాక ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక క్రీమ్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా క్రీమ్ లాగా ఉండాలి. చూడండి, ఈ వీడియోలో ఉన్నట్టు ఈ క్రీమ్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 కోడిగుడ్లు తీసుకొని ఉడికించి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిటపటాన్ని వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోండి. మీరు ఇది లేకుంటే గరం మసాలానే వేసుకోండి. అలానే తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోండి. 10 నిమిషాల తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని చూసుకుందాము. ఇప్పుడు చూడండి, పిండి ఎంత స్మూత్గా ఎలా నానుకుందో. ఇప్పుడు మనం ఎగ్ పప్పుకు కావాల్సిన షీట్లని ప్రిపేర్ చేసుకుందాము. అందుకని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని పొడి మైదా పిండి వేసుకొని ముద్దని బాగా మైదా పిండికి పట్టించండి. పట్టించాక ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మీకు ఎంత వీలుంటే అంత పెద్దగా షీట్లని చేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండిని కూడా ఇలా షీట్లు చేసుకొని పక్కన పెట్టుకోండి. షీట్లని ఎంత పెద్దగా చేసుకుంటే అంత మంచిది. మీరు కొద్దిగా పెద్దగానే చేసుకొని పక్కన పెట్టుకోండి. షీట్లు చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని షీట్లని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా మైదా పిండి, ఆయిల్ వేసి చేసి పెట్టుకున్న పేస్ట్ని షీట్ మీద వేసి మొత్తం అప్లై చేసుకోండి. వీడియోలో ఉన్నట్టు షీట్కి అంతా అప్లై చేసుకున్నాక ఒక్కొక్క లేయర్గా ఒక్కొక్క షాట్ని వేసుకుంటూ మైదా పిండి, ఆయిల్ పేస్ట్ని కూడా అప్లై చేసుకుంటూ 5 షీట్లని ఒక షీట్గా చేసి పక్కన పెట్టుకోండి. అన్ని లేయర్స్ని ఒక షీట్గా చేసుకున్నాక షాక్ తీసుకొని పెట్టి భాగంలో కట్ చేసుకోండి. వేస్ట్నంతా తీసేసి పక్కన పెట్టుకోండి. పిట్టి భాగంలో కట్ చేసుకున్నాక ఇప్పుడు 4 భాగాల్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క భాగం తీసుకొని చపాతీ కర్రతో నిదానంగా రుద్దుకోండి. రుద్దుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి ఉల్లిపాయ రెసిపీని వేసుకోండి. అలానే మనం ఉడికించి పెట్టుకున్న
గుడ్లను కూడా ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాట్ తీసుకొని ఉల్లిపాయల మీద పెట్టి ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా ఇలా వీడియోలో ఉన్నట్టు తీసుకుంటూ ఎగ్స్ మీద పెట్టుకుంటూ ఇలా మళ్ళించుకుంటూ వీడియోలో ఉన్నట్టు చేయండి. అలానే లేయర్స్ ఒక్కొక్కటిగా తీసుకొని 5 లేయర్స్ కదా మనం పెట్టింది, 5 లేయర్స్ తీసుకొని ఇలా చేసుకోండి. ఎందువల్లంటే మనం ఆయిల్లో వేసినప్పుడు లోపలికి ఆయిల్ పోకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఇలానే ఆ 3 ఎగ్ పఫ్స్ కూడా తీసుకొని వీడియోలో ఉన్నట్టు చేయండి. ఒక్కొక్క లేయర్గా ఇలా వీడియోలో ఉన్నట్టు చేయండి. మీకు ఎంత పర్ఫెక్ట్గా ఆయిల్లో కూడా అసలు వేడకుండా ఉంటుంది. ఇలా 4 ఎగ్ పఫ్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోండి. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయ్యాక ఒక్కొక్కటిగా తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూడండి అంతా బాగా ఫ్రై అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ టేస్టీగా ఇంట్లోనే బేకరీ స్టైల్ ఎగ్ పప్పు రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా ఎగ్ పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.